So there is another topic in building material. So that is a timber. And timber కూడా ఇంపార్టెంట్ నాన్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మెజారిటీగా బిల్డింగ్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనుక మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేస్తే మేజర్గా మనకు వచ్చే టాపిక్స్ ఏంటిదంటే ఒకటి బ్రిక్స్, టింబర్ అండ్ దెన్ కమింగ్ టు ది సిమెంట్ కాంక్రీట్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి పడతా ఉంటాయి. ఇన్ ప్రీవియస్లో కూడా అవే వచ్చినాయి అన్నట్టు. మిగతా టాపిక్స్ నుంచి రావాలంటే రేర్ కేస్, బట్ మెజారిటీగా ఇన్ బిల్డింగ్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ నీడ్ టు ఫోకస్ మచ్ మోర్ ఎస్పెషల్లీ బ్రిక్స్, కాంక్రీట్, టింబర్ యాజ్ వెల్ యాజ్ ది సిమెంట్. వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. గైస్ యూ కెన్ సీ ద పిక్చర్. సో ఈ పిక్చర్లో చెట్లను నరికేసి పడేసినారు. ఇక్కడ అతను అబ్జర్వేషన్ చేస్తున్నాడు యాజ్ ఏ సైట్ మేనేజర్ ఆర్ వాట్ ఇట్ మేబీ. కానీ ఇక్కడ చూస్తేనన్నా మనకు అన్ని కట్ చేసిన చెక్క ముక్కలు కనిపిస్తుంది. సో దిస్ పర్టిక్యులర్ కన్సన్ట్రేషన్ ఇక్కడ చెట్లను నరికేసేసి ఆ వుడ్ని ఇక్కడ పడేస్తున్నారు. మొద్దులు అంటాం కదా మనం తెలుగులో, మొద్దులు, చెక్క మొద్దులని వీటిని పడేశారు. దాని తర్వాత ఇక్కడ చూస్తే మాత్రం పర్ఫెక్ట్గా మనకు సో మనం వాడుకోవడానికి వాట్ ఎవర్ మేబీ ఏదైనా తయారీకి మనం వాడుకోవడానికి రెడీమేడ్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ మనకు రెడీగా ఉంది. రెడీమేడ్ ప్రాజెక్ట్ ఈజ్ సో రెడీలీ అవైలబుల్ ఇది. కానీ ఈ రెండు సేమ్ మెటీరియల్ నుంచి కానీ దేర్ పొజిషన్స్, దేర్ షేప్స్ అనేవి వేరున్నాయి నాన్న. అప్పుడు దీన్ని మనం ఏమంటామంటే వుడ్ అనేసి అంటాము. దీన్ని ఏమంటామంటే టింబర్ అని అంటాం. మనం బయట టింబర్ డిపో అని చూస్తుంటాం కదా చాలా వరకు. సో ఏవైతే మనకు చెట్లను నరికేసినాక ఆ పర్టికులర్ మొద్దులు ఉంటాయో దీన్ని ట్రంక్ అని అంటాం నాన్న. సో ఇది ఎగ్జాక్ట్గా ఒక ట్రీకి మిడిల్ పోర్షన్లో ఉంటుంది, ఒక చెట్టుకి మిడిల్ పోర్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఇంటి దగ్గర మనం ఏదైనా ఒక చెట్టు నరకాలన్నా, ఏదైనా చెట్టు కూలిపోయినప్పుడు సో ఇద్దరు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కానీ విజయవాడ, విశాఖపట్నం ఆయా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పైన కొమ్మలను నరికేస్తారు నాన్న. ఆ కొమ్మలను నరికేసినాక మిగతా పోర్షన్ని తీసుకెళ్ళిపోతారు. సో దాన్ని ట్రంక్ అని అంటాము. ఆ ట్రంక్ని మనం ఏమంటున్నామంటే వుడ్ అనేసి చెప్తున్నాము. సో దీన్ని మనము టింబర్ డిపోకి తీసుకెళ్ళి అక్కడ మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకుంటాము. కట్ చేసిన తర్వాత మనకు వచ్చేదాన్ని మనము టింబర్ అనేసి చెప్తాం అన్నట్టు. మరి ఏంటిది అసలు ఈ టింబర్ ఎలా వస్తుంది, దాంతోపాటుగా ఏ విధంగా ఇది ఎలా పెరుగుతుంది, వాట్ ఈజ్ వాట్, దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఏంటిది. సో ఈ ఆల్ కన్సిడరేషన్ని మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాన్న. అండ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఓకేనా? సో విల్ గో రైట్. ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూని కనుక మనం అబ్జర్వేషన్ చేస్తే వాట్ ఈస్ మెంట్ బై టింబర్, అసలు టింబర్ అంటే ఏంటిది. సో వుడ్ నుంచి వచ్చేదానే టింబర్ అంటాం. కొన్ని సందర్భాల్లో టింబర్ని కూడా వుడ్ అనే చెప్తాము, వుడ్ని టింబర్ అని చెప్తా ఉంటాం. కన్ఫ్యూజన్ అవ్వకండి. సో కెన్ సి యాజ్ ఎ టింబర్ కనుక మనం తీసుకుంటే వుడ్ యూజ్డ్ ఫర్ ది బిల్డింగ్ ఆర్ అదర్ ఇంజనీరింగ్ పర్పస్. దాని ఏదైతే మన దగ్గర వుడ్ ఉంటుందో దాన్ని మనం డిఫరెంట్ సైజులలో మనం కట్ చేసి ఏదైనా ఒక బిల్డింగ్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్ కానీ, అదర్ కేస్ వీ కెన్ యూజ్ అదర్ ఇంజనీరింగ్ పర్పస్ కానీ, దాని వేరే ఇంజనీరింగ్ వాటిలలో ఉపయోగించే విషయంలో కానీ, లేదా ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం ఉపయోగిస్తే దాన్ని మనము టింబర్ అని అంటాం అన్నట్టు. మరి టింబర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది నాన్న? సో డెఫినెట్లీ ద కన్సర్న్ టింబర్ వీ కెన్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ది వుడ్. ఈ టింబర్ అనేది మనము ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే వుడ్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ఈ వుడ్ అనే దాన్ని మనం దేనికి చెప్తున్నామంటే సో అబ్టైన్డ్ ఫ్రమ్ ది ట్రంక్ ఆఫ్ ఏ ట్రీ. వుడ్ అని మనం ఏదైతే చెప్తున్నామో అది ఎక్కడ దొరుకుతుందంటే ఒక చెట్టు యొక్క ట్రంక్ అనే ప్లేస్లో నుంచి మనకు అబ్టైన్ అవుతుంది నాన్న. సో బేసికల్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ఏ ట్రీ, దాని ఒక చెట్టుని మనం చూసినప్పుడు 3 థింగ్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు. సో ఒకటి రూట్, రెండోది ట్రంక్, ఇంకోటి క్రౌన్. ఓకేనా? రూట్, ట్రంక్ అండ్ క్రౌన్. ఇది ఒక చెట్టు మనం ఇలా తీసుకుంటేనన్నా సో ఇనిషియల్ పొజిషన్ ఇస్ ద గ్రౌండ్ పాయింట్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ రూట్. సో ఈ మిడిల్ పోర్షన్ ఇది రూట్. చెట్టుకి పైన ఉన్నదాన్ని మొత్తం అంటే చెట్టు కొమ్మలు, ఆకులు, అలుమలు అవన్నీ ఉంటాయి కదా, దాన్ని మనము క్రౌన్ అనేసి అంటాం నాన్న. అంటే అక్కడ ఏంటిది కొమ్మలు ప్లస్ ఆకులు. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, బ్రాంచెస్ అండ్ లీవ్స్. సో ఈ పర్టికులర్ చెట్టులో ఏదైతే ట్రంక్ పోర్షన్ ఉంటుందో ఈ ట్రంక్ పోర్షన్ నుంచి వచ్చేదాన్ని మనము వుడ్ అని అంటాము. ఆ వుడ్ కటింగ్ చేసిన తర్వాత వచ్చేదాన్ని మనం టింబర్ అని అంటాం. సింపుల్ లాజిక్. మీరు బయట ఏ చెట్టు అయినా చూడండి, మీరు క్లాస్ వింటున్నారు కదా, విన్న తర్వాత మీరు బయటికి వెళ్ళి ఒక చెట్టుని చూడండి. ఆ చెట్టు
కింది పోర్షన్ మనం ఎక్కుతాం కదా, అది రూట్ అనేది కిందకు ఉంటాయి. ఆ భూమి మీద ఉండే కనిపించే చెట్టు నుంచి పైన కొమ్మల వరకు ఆ ప్రాంతాన్ని మనం ట్రంక్ అంటాం. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దాంట్లో నుంచే మనం వుడ్ని మనం ఈ టింబర్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం తీసుకొని దేనికైనా మనం ఉపయోగిస్తూ ఉంటాం. యూ కెన్ సీ, సో వుడ్ యూజ్డ్ ఫర్ ది బిల్డింగ్ ఆర్ అదర్ ఇంజనీరింగ్ పర్పస్, ఏదైనా బిల్డింగ్ కానీ అదర్ ఇంజనీరింగ్ పర్పస్. మరి ఆ పర్టికులర్ ఎక్కడి నుంచి వస్తుంది వుడ్ అంటే, సో ట్రంక్ ఆఫ్ ది ట్రీ, ట్రంక్ ఆఫ్ ఏ ట్రీ. సో ట్రీ యొక్క ట్రంక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకు లభిస్తుంది. ఒక 2 కన్సిడరేషన్ చెప్తాను నేను. ఒకటి వుడ్ తీసుకుంటున్నాము, సో రెండోది కనుక తీసుకుంటే ఒకటి వుడ్ తీసుకుంటున్నాము, రెండోది కనుక తీసుకుంటే ట్రీ తీసుకుంటున్నాము. సారీ, ఈ పర్టికులర్ ట్రీ తీసుకుంటే ఈ పర్టికులర్ ట్రీ దగ్గర నుంచి, సో ఫ్రమ్ దిస్ పర్టికులర్ ట్రీ, ఈ పర్టికులర్ ట్రీ నుంచి నేను వుడ్ తీసుకుంటున్నా. సో వుడ్ నుంచి నాకు టింబర్ వస్తుంది, వుడ్ నుంచి నాకు టింబర్ వస్తుంది. దీంట్లో ఆర్టిఫిషియల్ నేచర్ కలిగి ఉన్నది ఏంది, న్యాచురల్ నేచర్ కలిగి ఉన్నది ఏంటిది? సో దిస్ పర్టికులర్ ఫినోమినన్ ఫ్రమ్ ట్రీ దర్ ఇస్ అ వుడ్ అండ్ ఫ్రమ్ వుడ్ దర్ ఇస్ అ టింబర్. దీంట్లో ఈ వుడ్ ఏదైతే తీసుకుంటున్నామో ఇది న్యాచురల్ ఫినోమినన్ న్యాచురల్ థింగ్ గా తీసుకుంటాం దీన్ని. దిస్ పర్టికులర్ థింగ్ వీ నీడ్ టు కన్సిడర్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్. అదే మనం ఇక్కడ టింబర్ తీసుకున్నాం అనుకో, వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ ఎలా? టింబర్ సహజంగా ఒక చెట్టు పెరిగినప్పుడు ఆ చెట్టులో ట్రంక్ పొజిషన్ని మనం వుడ్ అంటున్నాము, అది సహజంగా వచ్చింది. కానీ వుడ్ని మనం కట్ చేసినప్పుడు ఒక ప్రాపర్ ప్రోడక్ట్ అనేది మనం ఏదైతే చూస్తూ ఉన్నామో అది ఆర్టిఫిషియల్ ఇన్ నేచర్గా తీసుకుంటాం మనం. టింబర్ అనేది సపరేట్గా మనకు ప్రొడక్షన్ అవ్వలేదు వుడ్ నుంచి వచ్చింది. కానీ మనం దీంట్లో వుడ్ని మాత్రమే మనం న్యాచురల్ ఫినోమినన్గా చూస్తున్నాము, బట్ టింబర్ని కాదు. యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఒకసారి చూద్దాం మనము సిటిఆర్, దీన్ని మనం షార్ట్ కట్లో సిఆర్టి అని అంటాం. వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఈస్ ఎ ట్రిక్. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ట్రీని మీరు అబ్జర్వేషన్ చేసినప్పుడు మీకు సిఆర్టి గుర్తు రావాలి. సో హ్యావ్ టు రిమెంబర్ వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ఎ ట్రీ, సో డెఫినెట్లీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఈస్ అ సిఆర్టి. సి అంటే క్రౌన్, ఆర్ అంటే రూట్, టి అంటే ట్రంక్, సిఆర్టి. సో దీంట్లో ఒకసారి చూడండి సో దిస్ ఇస్ అ క్రౌన్. వాట్ ఈస్ అ క్రౌన్? క్రౌన్ ఈస్ ది బ్రాంచెస్ అండ్ లీవ్స్. ఏంటిది మనకు? చెట్టు కొమ్మలు, దాంతో పాటుగా ఆకులు. చెట్టు కొమ్మలు ఆకులు ఏవైతే ఉన్నాయో దాన్నే మనం క్రౌన్ అంటున్నాము, సింపుల్. అండ్ దెన్ యూ కెన్ సీ ట్రంక్. సో ట్రంక్ కన్సిస్ట్ ఆఫ్ 80% ఆఫ్ ది బల్క్ ఆఫ్ ఏ వుడ్. ఒక చెట్టు దగ్గర నుంచి, ఫ్రమ్ ఏ ట్రీ, ఇఫ్ యూ ఆర్ కన్సిడర్ దర్ ఇస్ 100% ఆఫ్ ది వుడ్, 100% వుడ్ని కనుక మనం కన్సిడర్ చేస్తే, సో దెర్ ఈస్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ వుడ్ వీ కెన్ గెట్ అరౌండ్ 80% ఫ్రమ్ దట్ ట్రీ. రిమైనింగ్ 20 అంటే ఈ కొమ్మలు కొట్టినప్పుడు అక్కడ నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ యాజ్ ఎ కంప్లీట్ బల్క్ ఆఫ్ వుడ్ వీ కెన్ గెట్ ఎట్ ఏ పర్టికులర్ ప్లేస్. సో ఫ్రమ్ హియర్ టు హియర్ దర్ ఇస్ 80% ఆఫ్ ది వుడ్. 80% వుడ్ ఒక్క దగ్గర నుంచే మనకు దొరుకుతుంది. సో దాన్నే మనం ఏమంటామని ట్రంక్ అంటున్నాం. అండ్ కమింగ్ టు ది రూట్, సో దిస్ క్రౌన్ యాజ్ వెల్ యాజ్ ద రూట్ మోస్ట్లీ డిపెండ్స్ అపాన్ ది crown, trunk mostly depending upon the root. Why? Because so if a tree is going to grow, ఏదైనా ఒక చెట్టు అనేది పెరగాలంటే ఆ చెట్టుకి న్యూట్రిషన్స్ అనేవి మనకు అందాలి. ఓకేనా? సో దానికి ఏమందాలి న్యూట్రిషియస్ అనేది అందాలి. ఇప్పుడు మనం బ్రతకాలంటే మనకు ఆహారం కావాలి. ఆహారం కావాలంటే ఇష్టం వచ్చిన ఏది పడితే అది తింటే ఆరోగ్యం వస్తుందా? అడ్డమైన జబ్బులు వస్తాయి, అడ్డమైన రోగాలు వస్తాయి. సో న్యూట్రిషియస్ ఫుడ్, మన బాడీకి కావాల్సిన పోషక విలువలతో కూడిన ఫుడ్ మనకు కావాలి. సేమ్ లైక్ దట్, సో వెన్ ఏ ట్రీ ఈస్ గోయింగ్ టు గ్రో, డెఫినెట్లీ ఇట్ విల్ రిక్వైర్ న్యూట్రిషియస్ ఫుడ్, న్యూట్రిషియస్ థింగ్స్ కావాలి. సో దెన్ హౌ ద ట్రీ ఈస్ గెటింగ్ న్యూట్రిషియస్ థింగ్ మీన్స్ ఫ్రమ్ ద రూట్. సో ఫర్ ది increasing of the trunk or for the increasing of the crown of a tree,
it will definitely depends upon the root. Why? Because so through the roots only, so the particular tree getting nutritious food. Nana water gani, so ఏదైనా రసాయనాలు కానీ ఆర్గానిక్ మ్యాటర్ కానీ సో ఏదైనా ఈ పర్టికులర్ చెట్టు అనేది పొందుకోవాలంటే సో డెఫినెట్లీ డిపెండ్స్ అపాన్ ది రూట్, ఫ్రమ్ ద రూట్ ఓన్లీ. సో రూట్ ఈజ్ సప్లై ది న్యూట్రిషియస్ ఫుడ్ టు ట్రీ. ఇక్కడ ఏమంటాం నాన్న, రూట్ గివింగ్ సో చెట్టు అనేది నాన్న సారీ రూట్స్ అనేవి సో చెట్టుకు మనకి ఏంటిదంటే న్యూట్రిషియస్ని ఇస్తుంది, న్యూట్రిషియస్ ఫుడ్ని, వాటర్ కానీ టిష్యూస్ ఏదైనా కావచ్చు వాటన్నిటిని ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఏ పర్టికులర్ ట్రీ నాన్న. సిఆర్టీ హౌ టు రిమెంబర్ క్రౌన్, రూట్ అండ్ ట్రంక్. క్రౌన్, రూట్, ట్రంక్గా మీరు గుర్తుపెట్టుకోండి ఈ పర్టికులర్ కన్సిడరేషన్. సో దెన్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ క్లాసిఫికేషన్. మన క్లాసిఫికేషన్ని మనం డిస్కస్ చేద్దాం. ఏం క్లాసిఫికేషన్ ఉన్నాయి? సో వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. వన్ ఈస్ ద exogenic classification, another one is the endogenic classification. నాన్న చెట్లను మనము రెండు రకాలుగా క్లాసిఫై చేస్తాం నాన్న. ఒకటి సో ఎగ్జోజెనిక్ క్లాసిఫికేషన్, రెండోది ఎండోజెనిక్ క్లాసిఫికేషన్గా మనం ఐడెంటిఫై చేస్తాం. ఒకసారి చూద్దాం, విల్ సీ. సో ఫస్ట్ వన్ ఈస్ ది ఎగ్జోజెనిక్ క్లాసిఫికేషన్, సెకండ్ వన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ ఎండోజెనిక్ క్లాసిఫికేషన్. మరి ఎగ్జోజెనిక్ క్లాసిఫికేషన్ ఏం చెప్తుంది? What particular thing is going to happen? So if a tree is going to grow, so some case the tree is growing outwards, some case tree is growing inwards. నన్న కొన్ని సందర్భాల్లో చెట్టు లోపలనే పెరుగుతుంది, కొన్ని సందర్భాల్లో చెట్లు బయటికి పెరుగుతుంది. You can see. So growing outwards. నన్న ఎగ్జోజెనిక్ కన్సిడరేషన్ కలిగిన చెట్లు ఏవైతే ఉంటాయో ఇవి అవుట్వర్డ్స్గా పెరుగుతాయి నాన్న. సో అవుట్వర్డ్స్ అంటే సో దిస్ పర్టిక్యులర్ కన్సిడరేషన్ ఇఫ్ కెన్ టేక్ ఇలా అవుట్వర్డ్గా మనకు ఒక చెట్టు అనేది పెరగడం జరుగుతుంది, బయటికి పెరుగుతుంది, లోపల పెరగదు. ఏంది సార్ లోపల పెరిగేదంటే, మీరు ఎప్పుడైనా ఈత చెట్టుని నరికి దాని మొదల్లో స్మూత్ థింగ్ ఉంటుంది, తిన్నారా ఎప్పుడైనా? లేకుంటే బ్యాంబూ నాన్న, బ్యాంబూ ఇది వెదురు బొంగును కూడా తింటారు తెలుసా? సో బ్యాంబూ ఆల్సో ఈజ్ ఎ ఫుడ్. బ్యాంబూని కూడా తింటారు నాన్న. సో బ్యాంబూని ఏంటిది, దాని యొక్క మొదలు ఉంటుంది కదా పై భాగం కానీ కింది భాగంలో అప్పుడే వస్తున్న బ్యాంబూ ఏదైతే ఉంటుందో దానిలో స్మూత్ టిష్యూస్ ఉంటాయి కదా, దాన్ని నరికేసేసి తింటారు అన్నట్టు. ఆ బ్యాంబూని కూడా తింటారు. సో ఆ బ్యాంబూని తినేటప్పుడు దాంట్లో లేయర్గా ఉంటాయి నాన్న, అవుట్ సైడ్లో ఉండవు, ఇన్సైడ్లో ఉంటాయి. వెదురు బొంగు లోపలనే లేయర్గా కనిపిస్తుంది. అంటే ఒక చెట్టు అనేది అవుట్ సైడ్ అయినా పెరుగుతుంది, అవుట్ సైడ్ పెరుగుతుంది, ఇన్సైడ్ పెరుగుతుంది అన్నట్టు. సో ఎగ్జోజెనిక్, ఎండోజెనిక్ అని అంటాం అన్నట్టు. యూ కెన్ సీ యాజ్ ఎ ఎగ్జోజెనిక్ కన్సిడరేషన్ వీ కెన్ టేక్ గ్రోయింగ్ అవుట్వర్డ్స్. మన చెట్లు అనేవి మనకు అవుట్వర్డ్స్గా పెరుగుతున్నాయి. దీస్ ఆర్ ద గ్రోయింగ్ అవుట్వర్డ్స్, బయట సైడ్కి మనకు పెరగడం జరుగుతూ ఉంటుంది. అండ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ అండ్ డార్క్. నాన్న ఈ పర్టికులర్ చెట్టు కనుక తీసుకుంటే చాలా బలంగా ఉంటుంది నాన్న. దోస్ ట్రీస్ ఆర్ మూవింగ్ అవుట్వర్డ్స్. సో వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ డార్క్గా కనిపిస్తుంది, డార్క్ నేచర్గా కనిపిస్తుంది నాకు. సో డార్క్ నేచర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటుంది, డార్క్ నేచర్గా కూడా ఉంటుంది అన్నట్టు. సో దిస్ ఎగ్జోజెనిక్ ట్రీ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీ. నాన్న ఎగ్జోజెనిక్ అంటే బాహ్య వలయము, అంతర్వలయం అంటాను నాన్న. సో బాహ్యంగా చెట్లు ఏవైతే పెరుగుతాయో వాటిని ఎగ్జోజెనిక్ అంటాము. అంతర్గతంగా అంటే ఇన్సైడ్ పెరుగుతాయి వాటిని ఎండోజెనిక్ అని అంటాం. అగైన్ ఎగ్జోజెనిక్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీ. సో వన్ ఈస్ డెసిడియస్ అంటాము, రెండోది కోనిఫెరస్ అంటాం నాన్న. డెసిడియస్ అండ్ కోనిఫెరస్. డెసిడియస్ అంటాము, డెసిడియస్ అంటే ఆకురాల్చే. కోనిఫెరస్ అంటే శృంగాకార అడవులు, ఆకురాల్చే అడవులు. సో ఎగ్జోజినస్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీ. వన్ ఈస్ ది వాట్ ఈస్ దట్ డెసిడియస్ అండ్ కోనిఫెరస్. నాన్న ఈ డెసిడియస్ తీసుకుంటే దిస్ ఏ హార్డ్ వుడ్ నాన్న, హార్డ్ గట్టిగా ఉంటుంది. ఎగ్జోజినియస్ లో డెసిడియస్ మీన్స్ హార్డ్, కోనిఫెరస్ మీన్స్ సాఫ్ట్. అండ్ సమ్ అదర్ పాయింట్స్ యూ కెన్ సీ. సో ఇట్ ఈస్ a strong and moisture content will be less.
So those exogenous point of view, what we are dividing two category. So one is the deciduous point of view. The particular tree is a very strong, it is a hardwood, and the moisture content of this particular tree is the less. So దీనికి best example nana take sal. టేక్ చెట్లు, సాల్ చెట్లు, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండదు. మన చెట్టుని మనం చెట్టుని నరికినప్పుడు దాన్ని పట్టుకుంటే పచ్చి పచ్చిగా కనిపిస్తుంది లోపల, అది మాయిశ్చర్ కంటెంట్. సో ఇన్ దిస్ పర్టికులర్ డెసిడియస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద ఎగ్జాంపుల్ ట్రీస్ ఆర్ ది టేక్ as well as the sal. So these particular tree having moisture content is less, and you can see as a coniferous it is a weak గా ఉంటుంది అన్న, and we can consider moisture content will be more. ఆ చెట్లో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది అన్న. ఎగ్జాంపుల్ వీ కెన్ కన్సిడర్ దేవదార్ అండ్ పైని. దేవదార్ చెట్లు, పైన్ చెట్లు అన్న. సో దీనికి ఎగ్జాంపుల్ దేవదార్ చెట్లు, పైన్ చెట్లుగా మనం కన్సిడరేషన్ చేస్తాం. సో దీస్ బిలాంగింగ్స్ టు ది ఎగ్జోజెనిక్ అన్న. ఎగ్జాంపుల్ అడుగుతాడు ఫర్ ది టింబర్ కన్సిడరేషన్ ఫర్ ఎగ్జోజీనియస్ పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ పర్టికులర్ ట్రీస్ ఆర్ ది సూటబుల్. So definitely we can take as a take, sal, deodar, pine. So if you ask is the separation from the this particular exogenic point of view, in deciduous forest, what is the best example of the tree? Nana. So బాహ్యంగా పెరిగే చెట్లలో ఆకురాల్చే అడవుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏ చెట్లు మనకు ఎగ్జాంపుల్ అనేసి అడుగుతూ ఉంటాడు. సో దట్ ఇస్ అ టేక్ అండ్ సాల్ వీ కెన్ కన్సిడర్. దెన్ యూ కెన్ సీ yes in the timber point of view endogenic nana. ఓకేనా, అంతర్వలయం అంటాం మనం ఇన్సైడ్. ఓకేనా, సో దిస్ పర్టికులర్ వన్ ఈస్ ది గ్రోయింగ్ ఇన్సైడ్, లోపలనే పెరుగుతుంది నన్ను. సో దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ వీ కెన్ టేక్ గ్రోయింగ్ ఇన్సైడ్ ఓన్లీ, దాన్ని ఎండోజీనిక్ అంటాం. అండ్ దిస్ పర్టికులర్ వన్ ఈస్ ది వీక్, అంత దృఢంగా బలంగా ఏముండవు నాన్న, వీక్గా ఉంటాయి. అండ్ లైటర్ ఇన్ కలర్, తక్కువ కలర్ ఉంటుంది నాన్న, తక్కువ రంగు ఉంటుంది, అంత బలమే ఉండదు అన్నట్టు. లైట్ కలర్ అండ్ కంప్లీట్లీ డిజైన్ వీక్ ఇన్ నేచర్గా తీసుకుంటాం. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ నాన్న? బ్యాంబూ, వెదురు. నాన్న బ్యాంబూ మనం బొంగులో చికెన్ తింటాం కదా, సో అదే అన్నట్టు అరకులో ఫేమస్ అంటాం కదా. సో బ్యాంబూ కానీ పామ్ ట్రీ నాన్న. పామ్ ట్రీ అంటే ఈత చెట్టు. ఈత చెట్టు కూడా లోపలనే లేయర్గా ఉంటుంది నాన్న. మీరు ఏదైనా చిన్న చెట్టు మీ పొలం దగ్గర మీ అడవి సైడ్ ఏదైనా కనిపిస్తే గొడ్డలు తీసుకొని దాన్ని మొదలు నుంచి నరికి లోపల ఉన్న స్మూత్ టిష్యూస్ ఏది ఉంటే వాటిని తింటాం మనం. సో అది చూస్తే మీకు లేయర్గా వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ద వన్ కన్సిడరేషన్ వీ కెన్ టేక్. సో ద బ్యాంబూ యాజ్ వెల్ యాజ్ ది పామ్ ట్రీ. సో విల్ సీ వన్స్ డిఫరెంట్ లేయర్ కనిపిస్తుంది అన్న. మనం ఈవెన్ కట్ చేసినా ఈజీలీ వీ కెన్ ఐడెంటిఫై. సో డిఫరెంట్ లేయర్ వీడియో చూపిస్తలేడు. నేను పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి. సో డిఫరెంట్ లేయర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది, డిఫరెంట్ లేయర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది బ్యాంబూ అండ్ పామ్ ట్రీగా మనం సో ఐడెంటిఫై చేస్తాం నాన్న. బ్యాంబూ యాజ్ వెల్ యాజ్ ది పామ్ ట్రీ వీ కెన్ కన్సిడర్, రైట్. సో ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ ఏ ట్రీ నాన్న. ఒక పర్టికులర్ చెట్టు అనేది దాన్ని మనం హాఫ్ పోర్షన్గా నరికేసినప్పుడు సో దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా కనిపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నాన్న, మనం బర్త్డేలు చేసుకుంటాం. బర్త్డే చేసినప్పుడు మంచిగా కేక్ తెచ్చుకుంటాం ఏదో ఒకటి. ఓకేనా, సో బ్లాక్ ఫారెస్టో, తర్వాత వెనీలానో, లేకుంటే స్ట్రాబెర్రీనో, చాక్లెటో సంథింగ్ ఏదో ఒక కేక్ తెస్తాం. సో కట్ చేస్తాం, హ్యాపీ బర్త్డే టు అని చెప్పేస్తాం, క్లాప్స్ కొడతాం, అంత అయిపోతుంది. నువ్వు కేక్ని కట్ చేసి ఒక పీస్ని బయటికి తీసినావు అనుకో, ఆ కేక్ పైనుంచి కింది వరకు ఒకటే లేయర్ ఉంటుందా? ఉండదు కదా. సో డిఫరెంట్ లేయర్ కనిపిస్తుంది కేక్లో. కింద ఒకటి ఇస్తాడు, మధ్యలో బ్రెడ్ ఇస్తాడు, మళ్ళీ క్రీమ్ ఇస్తాడు, మళ్ళీ బ్రెడ్ పైన ఫైనల్గా క్రీమ్. సో దర్ ఇస్ అ డిఫరెంట్ లేయర్స్ వీ కెన్ ఐడెంటిఫై. అండ్ అంత దూరం ఎందుకు, మనం పేమెంట్ వేస్తాం కదా, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆర్ రిజిడ్ పేమెంట్, రోడ్ వేస్తాం కదా, దాంట్లో కూడా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి నాన్న మనకు. బేస్ కోర్స్, సబ్ బేస్ కోర్స్ అని, ఓకేనా, అవుటర్ కోర్స్ అనేసి రకరకాల లేయర్స్ ఎట్లా చేస్తామో దీంట్లో కూడా అలానే ఉంటుంది. సింపుల్గా మీ ఏరియాలో ఎక్కడైనా ఒక చెట్టుని నరికేసి ఉంటే, అంటే క్లియర్గా పర్ఫెక్ట్గా నరికేసి ఉంటే ఆ చెట్టు యొక్క నరికేసిన పార్ట్స్ని చూడండి. దాని ఒకసారి చూడండి ఇక్కడ. సో దిస్ పర్టికులర్ ట్రీ,
సో లైక్ దట్ వీ కెన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ ట్రీ. ఒక చెట్టు మనకి ఈ విధంగా కనిపిస్తుంది నాన్న నరికేసినా కానీ నరకకపోయినా కానీ ఒక చెట్టు ఎలా పెరుగుతుందంటే దీస్ కన్సిడరేషన్ వీ నీడ్ టు టేక్, ఇదే విధంగా ఉంటుంది. సో దీస్ కన్సిడరేషన్ వీ కెన్ ఐడెంటిఫైడ్, ఇలానే ఉంటుంది. మరి దీంట్లో ఏమేమి ఉంటాయి నాన్న, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ ఐడెంటిఫై. సో ఈ పర్టికులర్ ట్రీలో మనకు ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ సో వీ కెన్ ఐడెంటిఫైడ్. నన్ను ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్ పోర్షన్ కనిపిస్తుంది చూసారా, దిస్ ఎగ్జాక్ట్లీ మిడిల్ పోర్షన్ ఈస్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ నా, దీన్ని మనము పిత్ అని అంటాం నాన్న. సో వీ కెన్ కన్సిడర్ ద ఎగ్జాక్ట్లీ మిడిల్ పోర్షన్ ఆఫ్ ఏ ట్రీ. ఒక చెట్టుకి కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము పిత్ అనేసి అంటాం నాన్న. వీ కెన్ కన్సిడర్ దట్ పర్టికులర్ పాయింట్ యాజ్ ఏ పిత్. సో ఈ పిత్ నుంచి కొంత డిస్టెన్స్ నాన్న ఎనీ సైడ్ కావచ్చు, సేమ్ ఈక్వల్ రేడియస్ పాయింట్ ఆఫ్ లో తీసుకుంటాం. సో సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది ట్రీ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఇస్ ఎ పిత్. మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది క్లియర్గా, మీరు చూడొచ్చు పక్క పిక్చర్లో కూడా. సో ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ దట్ పర్టికులర్ కన్సిడరేషన్ వీ కెన్ సే ఇట్ ఇస్ ఎ పిత్. వాటి గురించి మళ్ళీ మాట్లాడతాం ఇండివిజువల్గా. సో ఫ్రమ్ దిస్ పిత్ టు సో లిటిల్ బిట్ డిస్టెన్స్ ద కంప్లీట్ పోర్షన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ హార్ట్వుడ్ అంటాం. హార్ట్వుడ్ అంటాం మనం, ఓకేనా. ఇట్ ఈస్ ఏ హార్ట్వుడ్ అని అంటాం మనం, హార్ట్వుడ్ అని అంటాం. సో ఫ్రమ్ పిత్ టు సర్టెన్ డిస్టెన్స్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ హార్ట్వుడ్. ఓకే, పిత్ అంటే ఏంటిది, హార్ట్వుడ్ అంటే ఏంటిది అని మాట్లాడదాం. సో అగైన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ హార్ట్వుడ్ టు సో లిటిల్ బిట్ డిస్టెన్స్ వీ కెన్ కన్సిడర్ ఎవ్రీ సైడ్. సో దిస్ ఇస్ ఏ సాప్ వుడ్. సో దీన్ని మనము సాప్ వుడ్ అని అంటున్నాను. సో ఈ సాప్ వుడ్డే చెట్టు పెరగడానికి పనిచేస్తుంది. ద సాప్ వుడ్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ టు గ్రోయింగ్ ద ట్రీ నాన్న. సో ఇక్కడ చూడండి పిత్, తర్వాత మనకు హార్ట్ వుడ్, అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వైట్ కలర్లో ఇది ఈ పోర్షన్. సో దిస్ వన్ ఈస్ ది సాప్ వుడ్. ఇక్కడ కనిపించేది సాప్ వుడ్ నాన్న. సో సాప్ వుడ్ తర్వాత నాన్న క్యాంబ్రియం లేయర్ అని అంటాం అన్నట్టు. సో వీ కెన్ కన్సిడర్, సో ఎప్పుడైతే మనకు పిత్ ఇది మన సాప్ వుడ్ అయిపోతుందో సో దిస్ కన్సిడరేషన్ వీ కెన్ టేక్ ఇట్ ఈస్ ఏ క్యాంబ్రియం లేయర్ అంటాం మనం. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. సో విల్ డిస్కస్ రిగార్డింగ్ ఆల్ దోస్ థింగ్. సో దిస్ పర్టికులర్ పాయింట్ ఈస్ ఏ క్యాంబ్రియన్ వుడ్ అని అంటాం మనం, ఓకేనా. క్యాంబ్రియన్ వుడ్ సాప్ వుడ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది నాన్న. ఏది, ఈ పర్టికులర్ వన్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా గ్రీన్ కలర్ లో. సో దిస్ పర్టికులర్ వన్ వీ కెన్ కన్సిడర్ ఇస్ ఏ క్యాంబ్రియం అని అంటాం నాన్న. సో దెన్ ఆఫ్టర్ దట్ వాట్ వీ కెన్ కన్సిడర్, సో దట్ ఈస్ అ బార్క్. నాన్న బార్క్ అనేది ఉంటుంది నాన్న, రెండు బార్కులు ఉంటాయి మనకు. బయట నుంచి ఏదైతే మనకు చెట్టు కనిపిస్తుందో, సో వాట్ వీఆర్ అబ్జర్వింగ్ అవుట్ సైడ్ నాన్న, ఇక్కడ నేను చెట్టును చూస్తున్నాను. సో దీన్ని నేను అవుటర్ బార్క్ అని అంటాను. నేను ఒక చెట్టును చూడంగానే నేను చెట్టును సడన్గా చూసిన, ఏదైతే మనం ట్రంక్ అని చెప్తున్నామో అది కనిపించేది మొత్తము అవుటర్ బార్క్. ఇట్ ఇస్ ఎ ప్రొటెక్షన్ లేయర్. దాన్ని మనం అవుటర్ బార్క్ అని చెప్తున్నాం. చూడండి ఇక్కడ ఈ పర్టికులర్ దాన్ని అవుటర్ బార్క్, దీనికి లోపల ఉన్నదాన్ని ఇన్నర్ బార్క్ అంటున్నాను. సో ఇన్నర్ బార్క్ ఎక్కడ ఉంటుంది, ఆఫ్టర్ క్యాంబ్రియం లేయర్. క్యాంబ్రియం లేయర్ కి తర్వాత ఇమీడియట్ గా ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఇన్నర్ బార్క్ అంటాం. వీ కెన్ సీ, సో దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ వీ కెన్ టేక్ యాజ్ ఏ ఇన్నర్ బార్క్. తన ఇన్నర్ బార్క్, వీటన్నిటి గురించి మాట్లాడదాం మనం ఇప్పుడు. సో దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ ఇన్నర్ బార్క్. సో బయట నుంచి మనకి ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ ద అవుటర్ బార్క్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు పిత్ దగ్గర నుంచి తీసుకొని నువ్వు అవుటర్ బార్క్ వరకు వచ్చేంత వరకు లోపల ఏమేమి ఉన్నాయి చెట్టులో అనేది నీకు తెలియాలి. సో పిత్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ది వుడ్. సో ఆఫ్టర్ పిత్, ఫ్రమ్ పిత్ టు లిటిల్ బిట్ రేడియస్ వీ నీడ్ టు కన్సిడర్ అప్ టు దట్ పర్టికులర్ పాయింట్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ హార్ట్వుడ్. So after hardwood little bit distance we can consider it is a sapwood. So sapwood tarvata the protecting of the sapwood by the cambrium layer antam. So after the cambrium layer we can consider it is a inner bark. So after inner bark outside the tree what we are observing that is the outer bark. So ఈ 6 పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. అవి ఏంటిది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలాంటిదంటే how the manufacturing process of the brick లో మనము అన్సాయిలింగ్ నుంచి బర్నింగ్ అండ్ బ్రిక్ వర్క్ ఎట్లయితే మధ్యలో ఉన్నాయి అన్ని మాట్లాడినామో సేమ్ లైక్ దట్ దిస్.
అదే విధంగా ఇది పనిచేస్తుంది. దెన్ విల్ డిస్కస్ వన్ బై వన్. ఒకసారి పిక్చర్ని క్లియర్గా చూడండి. ఇది మనం ఈ పైనుంచి చూస్తాం, బట్ ఇలానే ఉంటుంది మన చెట్టు మనకు లోపల. ఇక్కడ లేయర్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ లైన్స్ ఉన్నాయి, చాలా లైన్స్ కనిపిస్తున్నాయి మీకు. వాటిని ఇలా ఉన్నాయి చూస్తున్నా, సర్క్యులర్ రింగ్స్. సో వాటిని మనం యాన్యులర్ రింగ్స్ అంటాం, మనం మాట్లాడతాం దాని గురించి కూడా. సో వీ కెన్ కాల్ అపాన్ దట్ ఈస్ ఏ యాన్యులర్ రింగ్స్ నాన్న. యాన్యులర్ రింగ్స్ అనేసి సో దాన్ని మనం కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది. దెన్ వీ కెన్ సీ విల్ డిస్కస్ వన్ బై వన్. ఇలా కూడా చూడొచ్చు మీరు క్లియర్గా ఏ విధంగా అయితే మీకు కనిపిస్తుందో యాజ్ ఎ ట్రీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ విల్ డిస్కస్ బ్రీఫ్లీ. దాని ఇక్కడ కనిపించేది పిత్. సో దిస్ వన్ ఇస్ ద పిత్. ఎక్కడైతే మనకు అప్ టు డార్క్ నేచర్ కనిపిస్తుందో నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా డార్క్ ఉంది కదా. సో దిస్ పర్టికులర్ వన్ ఇస్ అ డార్క్ కన్సిడరేషన్. దాన్నే మనము హార్ట్ వుడ్ అని అంటాం నాన్న, హార్ట్ వుడ్. సో తర్వాత ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది చూసారా, నన్ను ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఇది సాప్ వుడ్ నాన్న. సో చెట్టు పెరగడానికి ఉపయోగపడేది ఇదే. ఫర్ ద గ్రోయింగ్ ఆఫ్ ద ట్రీ హెల్ప్డ్ బై దిస్ ఆల్ దోస్ థింగ్స్ ఇట్ ఈస్ ద సాప్ వుడ్. సాప్ వుడ్ మాత్రమే నాన్న చాలా ఇంపార్టెంట్. ఒక చెట్టు పెరగడానికి మనకు ఉపయోగపడేది, ఒక చెట్టు పెరగడానికి మనకు ఉపయోగపడేది ఏంటిదంటే దట్ ఈస్ ద సాప్ వుడ్ ఓన్లీ. సో తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారా, సో దీన్ని మనం క్యాంబ్రియం లేయర్ అంటాము. దిస్ క్యాంబ్రియం లేయర్ ఈస్ ప్రొటెక్టింగ్ ది పర్టికులర్ సాప్ వుడ్. సాప్ వుడ్ని ప్రొటెక్ట్ చేసేది ఏంటిది మనకు క్యాంబ్రియం లేయర్ అనేసి మనం మాట్లాడుతూ ఉంటాం. క్యాంబ్రియం లేయర్ అనేసి మనం మాట్లాడుతూ ఉంటాం. సో తర్వాత ఏం కనిపిస్తుందన్న మనకు బార్క్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో ఈ లోపల ఉన్నదాన్ని మనం ఇన్నర్ బార్క్ అని, ఇక్కడ కనిపించేదాన్ని అవుటర్ బార్క్ అని అంటాం అన్నట్టు. దాని ఇక్కడ ఈ సర్క్యులర్గా రింగ్స్ ఉన్నాయి చూసారా, ఈ సర్క్యులర్గా రింగ్స్ ఇక్కడ ఒకటి 1 2 3 4 5 6 అప్ టు అవుటర్ బార్క్ వరకు. సో ఫ్రమ్ ద పిత్ ఏరియా టు the outermost point is there na, up to that consideration the rings are there na, that rings is called as the annular rings antam na, most important. So for a wood the circular rings are called as anadu. From pith to pith nunchi manaku outer bark వరకు ఏదైతే మనకు సర్క్యులర్ రింగ్స్ ఉన్నాయో వాటిని ఏమంటారు అనేసి అడుగుతాడు ఎగ్జామినేషన్ లో. సో దట్ పర్టికులర్ పాయింట్ వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఇస్ ఏ యాన్యులర్ రింగ్స్ నాన్న. ఇంకా చాలా ఉంటాయి, చాలా విషయాలు మాట్లాడదాం అని, ఇంపార్టెంట్ కూడా. సో సేమ్ క్రౌన్, ట్రంక్ అండ్ రూట్ గా తీసుకుంటా ఉంటాం. సో గైస్ విల్ డిస్కస్ వన్ బై వన్ దిస్ పర్టికులర్ కన్సిడరేషన్. ఫస్ట్ వన్ ఇస్ ద పిత్. దాని చాలా ఇంపార్టెంట్, హ్యావ్ టు రిమెంబర్. ఫస్ట్ వన్ ఇస్ ద పిత్. దాన్ని మనం మాడ్యులర్ అని కూడా చెప్పొచ్చు. వీ కెన్ కాల్ అపాన్ సో పిత్ ఆర్ మాడ్యులర్. పిత్ లేక సో దాన్నే మనం మాడ్యులర్ అని కూడా చెప్పొచ్చున్నాను. యూ కెన్ సీ ద ఇన్నర్ మోస్ట్ పార్ట్, ఇన్నర్ లేదా కోర్ హ్యావింగ్ సాఫ్ట్ టిష్యూ నానా, ఇన్నర్ మోస్ట్ పాయింట్ లేదా దీన్ని మనం ఏమంటాము కోర్ పాయింట్ అంటాం మనం. కోర్ బేసికల్గా మనము ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ గురించి మాట్లాడినప్పుడు మనం ఎక్కడైతే నించున్నామో దాన్ని క్రస్ట్ అంటాం కదా. అక్కడ నుంచి 100 కిలోమీటర్ కిందికి వెళ్తే మ్యాంటిల్ అంటాం కదా. ఆ 100 కిలోమీటర్ నుంచి మనం ఎక్కడైతే నించున్నామో అక్కడ నుంచి 100 కిలోమీటర్ వరకు దాన్ని క్రస్ట్ అంటాము. మరి ఎక్కడైతే 100 కిలోమీటర్ నుంచి 2900 కిలోమీటర్ ఉంటుందో దాన్ని మ్యాంటల్ అంటాం. 2900 నుంచి కిందికి వెళ్ళేదాన్ని మనం కోర్ అంటాం. ఇన్నర్ కోర్, అవుటర్ కోర్. ఇన్నర్ కోర్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది. ఇది కూడా అంతే. వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఇస్ ఏ పిత్, మాడ్యులర్ లేదా దీన్నే మనము ఇన్నర్ కోర్ కూడా అనొచ్చు. వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఇస్ ఏ ఇన్నర్ కోర్ ఆల్సో. ఇన్నర్ కోర్ కూడా అనొచ్చు. మరి ఎలా ఉంటుంది అన్నది వెరీ సాఫ్ట్ టిష్యూస్, చాలా స్మూత్గా, మెత్తగా, అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్న, సాఫ్ట్ టిష్యూ అంటాం మనం. సో ఆ విధంగా కనిపించే దాన్నే మనం ఏమంటామంటే పిత్ అని అంటున్నాం. వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఇస్ ఏ పిత్. సో సాఫ్ట్ టిష్యూ ఆర్ సెంటర్, ఇట్ ఈస్ ఏ కోర్, వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఇస్ ఏ పిత్, వీ కెన్ కన్సిడర్. ఓకేనా? ద వేరీస్ ఫ్రమ్ 1.5 to 10 mm diameter. నన్ను ఈ పిత్ యొక్క డయామీటర్ నన్ను యూ కెన్ సీ పిత్ యొక్క డయామీటర్ కనుక మనం కన్సిడరేషన్ చేస్తే 1.5 to 10 mm డయా. 1.5 నుండి 10 mm డయామీటర్ వరకు ఉంటుంది నాన్న. 1.5 నుండి 10 mm డయామీటర్ వరకు మనకు కన్సిడరేషన్ అవుతుంది ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ.
this particular point of view we can consider 1.5 to 10 mm diameter. అది పిత్ డయామీటర్ గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. సో యూ కెన్ సీ దెన్ ఫైనల్ డయా విల్ బి డిక్రీజ్ కాంపాక్టెడ్ టు ది ఇనిషియల్. దెన్ ఫైనల్ డయామీటర్ అనేది తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది చూడండి ఇక్కడ ఒకసారి. ఇది చెట్టు కదా నాన్న, ఇట్ ఈస్ ఎ ట్రీ. సో ఇనిషియల్గా చెట్టు పెరుగుకుంటూ వెళ్తుంది. స్టార్టింగ్ చిన్నగానే సన్నగానే ఉంటుంది చెట్టు, కానీ తర్వాత ఏమవుతుంది, చెట్టు వచ్చేసేసి ఎలాబరేట్ అవుతుంది. ఈ ప్రాంతంలో ఏదైతే మనకు పిత్ ఉంటుందో ఇలా పైకి వెళ్ళే కొలది పిత్ యొక్క డయామీటర్ తగ్గిపోతుంది. ద డయామీటర్ ఆఫ్ ది పిత్ సో గ్రాడ్యువల్లీ సో ఇట్ విల్ బి డిక్రీజ్. పిత్ యొక్క డయామీటర్ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ఎక్కడ అట ఫైనల్ స్టేజ్. ద ఫైనల్ డయామీటర్ విల్ బి డిక్రీజ్ కంపేర్ టు ఇనిషియల్. ఏదైనా మనం వర్క్ చేసినప్పుడు ఇనిషియల్గా ఎంత ఎనర్జీ ఉంటుందో ఫైనల్కి వచ్చేసరికి అంత ఎనర్జీ ఉండదు. ఇది కూడా అలాంటిదే. ద ఇనిషియల్ స్టేజ్ డయామీటర్ విల్ బి మోర్. వెన్ ట్రీ ఈస్ గోయింగ్ టు గ్రోన్ దెన్ ఆటోమేటికల్లీ ద డయామీటర్ ఆఫ్ ది పిత్ విల్ బి డిక్రీజ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ లో క్వశ్చన్ అడగవచ్చు. సో దిస్ ఇస్ బిలాంగింగ్స్ టు ద పిత్ నానా. అండ్ దెన్ కమింగ్ టు ది హార్ట్ వుడ్. హార్ట్ వుడ్ అంటాం మనం. సో వాట్ ఈస్ వీ కెన్ కన్సిడర్ ఇన్నర్ పార్ట్ సరౌండింగ్ ఆఫ్ ది పిత్. ఇన్నర్ లోపల మనకు అంటే ఈ పర్టికులర్ ట్రీక్ లోపలన ఈ పిత్ అనే పోర్షన్ని సరౌండింగ్ చేసేదాన్ని మనం హార్ట్ వుడ్ అంటాం. ద సరౌండింగ్ ఆఫ్ ది పిత్ వీ కెన్ కన్సిడర్ ఈస్ కాల్డ్ యాజ్ ది హార్ట్ వుడ్. ఓకే, సో సరౌండింగ్ ఆఫ్ ది పిత్, ఈ పిత్ని సరౌండింగ్ చేసేదాన్ని మనం హార్ట్ వుడ్ అనేసి అంటాం. యూ కెన్ సీ ఇక్కడ మీరు డార్క్ కలర్ లో, ఇట్ ఈస్ డార్క్ ఇన్ నేచర్ నాన్న. సాప్ వుడ్ అనేది ఇట్ ఈస్ లైట్ కలర్, హార్ట్ వుడ్ అనేది ఇట్ ఈస్ ఏ డార్క్ కలర్. యూ కెన్ సీ. సో ఇట్ ఈస్ గివ్స్ ది వెరీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ టు నాన్న. it gives the very strong strength to the నాన్న. సో యూ కెన్ సీ ట్రీ అని పెట్టుకోండి ఇక్కడ. సో ఇట్ గివ్స్ ద వెరీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ టు ట్రీ. చెట్టుకి అధికమైన బలాన్ని ఇచ్చేది ఇదే నాన్న, అధికమైన బలం ఇచ్చేది ఇదే. తర్వాత టైంలో ఇది గ్రో అవ్వడానికి అంత ఆస్కారం చూపదు కానీ సో ఇట్ గివ్స్ ద స్ట్రెంగ్త్. సో కలర్ ఇన్ డార్క్. సో కలర్ ఇన్ డార్క్, కలర్ ఎలా ఉంటుంది మనకు, చాలా డార్క్ నేచర్లో ఉంటుంది. You can remember. So inner part surrounding of the pith ki surrounding ga untundi and it gives the very strength. Simply remember. So which particular part gives the more strength to the tree annadu anukondi. So simply you can take as a heartwood. Then oka chettuki edi bala దృఢత్వాన్ని ఇస్తుందంటే అది heartwood అని గుర్తుపెట్టుకోండి. So what is the color we can identify this particular heartwood? It is a dark. Simply remember. అంతే కదా, డార్క్ నేచర్ కలిగి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దట్ వీ కెన్ కన్సిడర్, సో దట్ ఈస్ ది సాప్ వుడ్. సో దట్ ఈస్ ది సాప్ వుడ్. సాప్ వుడ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నాన్న. వై? బికాస్ ఇట్ ఈస్ ఏ యాక్టివ్ ఇన్ నేచర్. ఒక చెట్టు అనేది ఇంత నుంచి చాలా వెడల్పుగా పెరుగుతుందంటే దాంట్లో సాప్ వుడ్ అనేది యాక్టివ్ ఎలిమెంట్గా మనకు వర్క్ చేస్తుంది. దట్ ఈస్ ద పాయింట్. సో యూ కెన్ సీ సాప్ వుడ్ ఇన్ బిట్వీన్ హార్ట్ వుడ్ అండ్ క్యాంబ్రియం లేయర్. క్యాంబ్రియం లేయర్ కును హార్ట్ వుడ్ కు మధ్యన కనిపించే దాన్ని మనము ఏమంటాము? సో దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ ఇట్ ఈస్ ఏ హార్ట్ వుడ్ నాన్న. సో దిస్ ఈస్ ఏ హార్ట్ వుడ్ గా తీసుకుంటా ఉంటున్నాం. అండ్ దెన్ యూ కెన్ సీ దిస్ పర్టికులర్ పోర్షన్ వీ కెన్ కన్సిడర్. సో దిస్ పర్టికులర్ పోర్షన్ వీ కెన్ so it is a cambrium layer. దీన్ని cambrium layer అంటున్నాము. And what we can consider, the particular portion we can take, it is a sapwood. So it is a sapwood nana. ఇదేంటిది మనకి ఇక్కడ? So this particular one has a pith.
So e portion heartwood. So this particular portion we can consider it is a heartwood. So ఇది మనకు sapwood నానా. This particular portion is called upon a Cambrian layer. ఒకసారి చూడండి ఈ పర్టికులర్ ప్లేస్ లో ఏమంటున్నాడు, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ నానా wood and Cambrian layer. Guys, another point also have to remember. For example, so where is heartwood is located? Where is heartwood is located? So what we can say in the option, for example, so immediate of pith అని ఉందనుకోండి, దాన్ని పెట్టుకోవచ్చు. సో సరౌండెడ్ బై ది పిత్ అని చెప్తే మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఇన్ సమ్ కేస్ ఇన్ బిట్వీన్ సాప్వుడ్ అండ్ పిత్ అని అడుగుతాను నాన్న. ద హార్ట్వుడ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ సాప్వుడ్ యాజ్ వెల్ యాజ్ ది పిత్. సో దట్ వన్ ఆల్సో ఈస్ ఆన్సర్. అది కూడా మనకి ఏమవుతుందన్న ఆన్సర్ గానే మనం కన్సిడరేషన్ చేస్తాం. అండ్ ఇట్ హెల్ప్ టు ది గ్రో ద ట్రీ యాజ్ ఏ యాక్టివ్లీ. దిస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక చెట్టు అనేది యాక్టివ్గా పెరగడానికి ప్రధానమైన కారణము ఏంటిది? దట్ ఈస్ ద సాప్వుడ్. సో ఇఫ్ ద సాప్వుడ్ నాట్ గ్రోయింగ్ యాక్టివ్లీ దెన్ ఆటోమేటికల్లీ ద ట్రీ ఈస్ గోయింగ్ టు డెడ్. ఆ చెట్టు చచ్చిపోతుంది మనం. సో సాప్వుడ్ ఓన్లీ ఈస్ ది యాక్టివ్ ఎలిమెంట్. సాప్వుడ్ ఈస్ ది ఓన్లీ యాక్టివ్ ఎలిమెంట్, రిమెంబర్. సో కలర్ చేంజెస్ లైటర్ కలర్ టు ది వైట్ ఇన్ కలర్. చాలా డల్ కలర్ నుంచి మనకు వైట్ కలర్ పాయింట్ ఆఫ్ లో వచ్చేస్తుంది. సింపుల్గా మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో, ఈ కళ్ళు గీస్తారు కదా నాన్న, వాళ్ళు ఈత చెట్టు, ఎస్పెషల్ ఈత చెట్టును చూసినప్పుడు మనం బయట నుంచి ఒక ఈత చెట్టును చూడంగానే ఫస్ట్ మనకు అవుటర్ క్యాంబర్ ఉంటుంది, ఓకేనా, సారీ అవుటర్ బార్క్ ఉంటుంది. అవుటర్ బార్క్ని తీసేస్తారు, తర్వాత ఇన్నర్ బార్క్ వస్తుంది. ఆ ఒక్కొక్క లేయర్ని తీసుకుంటా వెళ్తారు నాన్న. ఒక్కొక్క లేయర్ని తీసుకెళ్తే ఉండగా తర్వాత మనకు వైట్ ఇన్ కలర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ది సాప్వుడ్, దట్ ఈస్ ద యాక్టివ్ ఎలిమెంట్, ఓకేనా. అందుకనే సో లైట్ ఇన్ కలర్ టు ది వైట్ ఇన్ కలర్, లైట్ ఇన్ కలర్ నుంచి వైట్ ఇన్ కలర్లోకి మనకి ఏంటిదంటే నాన్న ఈ పర్టికులర్ సాప్వుడ్ అనేది మనకు మారిపోతుంది. రిమెంబర్, ఇక్కడ చూడవచ్చు మీరు క్లియర్గా, యూ కెన్ సీ. సో దిస్ ఇస్ ఏ వైట్ ఇన్ కలర్, వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఇస్ ఏ సాప్వుడ్. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు. సో దిస్ వైట్ ఇన్ కలర్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఇస్ ఏ సాప్వుడ్. సో దిస్ ఇస్ ఏ సాప్వుడ్ వీ నీడ్ టు కన్సిడర్. సో నెక్స్ట్ వీ కెన్ కాల్ అపాన్ దెర్ ఇస్ ఏ క్యాంబ్రియం లేయర్. మన క్యాంబ్రియం లేయర్ అనేసి మనం మాట్లాడుతూ ఉంటాం. సో వేర్ దిస్ పర్టికులర్ క్యాంబ్రియం లేయర్ ఈస్ లొకేటెడ్, సో ఇన్ బిట్వీన్ సాప్వుడ్ అండ్ ఇన్నర్ బార్క్. ఇన్నర్ బార్క్కును సాప్వుడ్కును ఈ రెండింటి మధ్యన కాంబినేషన్లో మనకు కనిపించే దాన్ని మనం ఏమంటాం నాన్న? సో క్యాంబియం లేయర్ అనేసి మాట్లాడతాం. క్యాంబియం లేయర్ అనేసి మనం మాట్లాడడం జరుగుతుంది ఈ పర్టికులర్ కన్సిడరేషన్లో. యూ కెన్ సీ ఇన్ బిట్వీన్ సాప్వుడ్ అండ్ ఇన్నర్ బార్క్. సాప్వుడ్కును ఇన్నర్ బార్క్ మధ్యన ఉన్నదాన్ని మనం ఏమంటాం? క్యాంబ్రియం లేయర్ వీ కెన్ కన్సిడర్. యూ కెన్ సీ ఇందాక మనం కింద డ్రా చేసినాం కదా. సో దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ ఏదైతే మనకు బ్లూయిష్ కలర్లో కనిపిస్తూ ఉంటుందో, సో ఇట్ ఈస్ ఏ క్యాంబ్రియం లేయర్ నా. ఇది గ్రీన్ కలర్లో మనకు ఉంటుంది చెట్టు దగ్గర. సో దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఏస్ ఏ సో క్యాంబ్రియం లేయర్. సో వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఈస్ ఏ క్యాంబ్రియం లేయర్ నా. సో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ది సాప్వుడ్ అండ్ ఇన్నర్ బార్క్. సాప్వుడ్కును ఇన్నర్ బార్క్కు మధ్యన మనకు కనిపిస్తూ ఉంటుంది. యూ కెన్ సీ సో దిస్ పోర్షన్. సో ఇక్కడ మనకు లైట్ గ్రీనరీగా కనిపిస్తుంది. దిస్ పర్టికులర్ పోర్షన్ వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఈస్ ఏ క్యాంబ్రియం లేయర్. ఇది దేని మధ్యన ఉంది? సో ఇన్ బిట్వీన్ ఇన్నర్ బార్క్ అండ్ సాప్వుడ్. సాప్వుడ్కును ఇన్నర్ బార్క్ రెండింటి మధ్యన ఉన్నదాన్ని మనము క్యాంబ్రియం లేయర్ అనేసి మనం మాట్లాడుతూ ఉన్నాము. So what is the work of this particular consideration we can say? So it is a fresh wood. దీన్నే మనం ఫ్రెష్ వుడ్ అంటాం. So what about the sapwood? Sapwood is the growing a active element. So growing a active element is the sapwood, and Cambrium layer is a fresh wood. Taja wood nana, it is a fresh wood annattu. So you can see Cambrium layer so become as a sapwood nana.
ఈ క్యాంబ్రియం లేయరే మనకు సాప్వుడ్ గా మారుతుంది. సింపుల్. So while growing over there as a tree, so through help of the root as a nutrition, when tree is getting, automatically this particular cambrium layer, when the process of tree is the growing, the cambrium layer becoming as a sapwood. తర్వాత cambrium layer ఉండదా సార్ అంటే తర్వాత కూడా ఉంటుంది, బట్ గ్రాడ్యువల్ గా cambrium layer అనేది sapwood తోటి మనకు కనెక్ట్ అయిపోయి sapwood గా మారిపోతుంది. That is the point. Cambrium layer is become as a sapwood. You have to remember this particular consideration. And then we can see there is a inner bark. So there is a inner bark. Then inner bark gurinchi maatladtam. Inner bark is the protecting the cambrium layer nana. So it is the protecting the cambrium layer. Then inner bark అనేది మనకు ఏం చేస్తుంది, cambrium layer ని ప్రొటెక్ట్ చేస్తుంది. So it will protect the cambrium layer. So this particular consideration we can take. So you can see here, ఇలా మనకి ఇక్కడ కనిపించేదే ఇన్నర్ లేయర్, ఇన్నర్ బార్క్ అంటాం మనం. సో దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ we can take, it is a inner bark. So this particular bluish color we can consider it is a inner bark. దీన్నే మనం ఏమంటాం నాన్న, ఇన్నర్ బార్క్ అనేసి మనం మాట్లాడుతున్నాము. మరి ఏం చేస్తుంది అది ఇన్నర్ బార్క్? టు ప్రొటెక్ట్ ది క్యాంబ్రియం లేయర్. వై? బికాస్ ఇట్ ఇస్ ఎ ఫ్రెష్ వుడ్ కదా నాన్న. సో ఫ్రెష్ వుడ్కి ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఏదైనా అటాక్ అయింది అనుకోండి, ఫంగస్ బ్యాక్టీరియా లాంటివి, ఆటోమేటిక్గా చెట్టు ఏం చేస్తుందన్నా, ఎఫెక్ట్ అయిపోతుంది, డికాంపోజ్ అయిపోతుంది, డెడ్ అయిపోతుంది. సో దట్ కన్సిడరేషన్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు సీ, అవి కూడా మనం చూస్తాము. అందుకనే ఫ్రెష్ వుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్వేస్, సో మనకు ఇన్నర్ బార్క్ ఏం చేస్తుంది అంటే ప్రొటెక్షన్ చేస్తుంది, ఆల్వేస్ ప్రొటెక్టింగ్ చేస్తుంది. అండ్ దెన్ కమింగ్ టు ది అవుటర్ బార్క్. మరి అవుటర్ బార్క్ ఏం చేస్తుందన్నా, సో అవుటర్ బార్క్ ఏం లేదు, ఇట్ ఈస్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది వుడ్. దాని ఒక వుడ్కి అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటిదంటే మనకు, దట్ ఈస్ ది outer bark we can consider. Then outer bark we can consider this particular scenario. So it is outermost layer of a wood. ఒక layer ki nana, so ఒక particular చెట్టుకి outer most లో కనిపించేదాన్ని మనం ఏమంటామంటే నన్న outer bark అనేసి మనం మాట్లాడతాం. You can see నన్న ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పర్టికులర్ మొద్దు కనిపిస్తుంది కదా. సో దట్ ఈస్ ద అవుటర్ బార్క్. ఇక్కడ మీకు చెట్టు కూడా డైరెక్ట్ కనిపిస్తుంది, కెన్ సీ. సో ఈ ఇక్కడ కనిపించేది మనం ట్రంక్ ఏదో అంటున్నాము. సో దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ ఇస్ ది అవుటర్ బార్క్. ఈ పర్టికులర్ కన్సిడరేషన్ మనం ఏమంటాము, అవుటర్ బార్క్ గా మనం ఐడెంటిఫై చేస్తాం. సో వీ కెన్ ఐడెంటిఫైడ్ ఇట్ ఈస్ ఏ అవుటర్ బార్క్. అవుటర్ బార్క్ గా మనము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. And coming to the annular rings nana. So annular rings ani manam denni antamu, the which particular consideration we can identified as a annular rings. Oksaari chudandi, the circular lines in a wood called as the annular rings nana. ikkada meeku kanipistunnaya, for example idi manam pith anukunte ikkada nunchi ikkada varaku manamu nana heart wood ani anukunte, tarvata kanipichedi sap wood anukunte, tarvata cambrium layer, తర్వాత మన ఇన్నర్ బార్క్, తర్వాత అవుటర్ బార్క్. ఇలా డిఫరెంట్ ప్లేసెస్, ఇన్ దిస్ పర్టికులర్ డిఫరెంట్ ప్లేసెస్ దేర్ ఇస్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది సర్కిల్స్ ఆర్ దేర్ హియర్. ఇక్కడ డిఫరెంట్ సర్కిల్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో దిస్ పర్టికులర్ సర్కిల్స్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ యాన్యులర్ రింగ్స్. ఈ సర్కిల్స్ అన్నింటినీ మనం ఏమని మాట్లాడతామంటే యాన్యులర్ రింగ్స్ గా మనం ఐడెంటిఫై చేస్తాము. వీ కెన్ ఐడెంటిఫై దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ ఆర్ ది annular rings. Remember, annular rings ga వీటిని మనము అభివర్ణిస్తాము. ఓకే, సో యూ కెన్ సీ క్రోనలాజికల్ ఆర్డర్ వన్స్ అగైన్. ఏమేమి ఉన్నాయన్న మనకు, సో పిత్ ఉంది, తర్వాత మనకు హార్ట్ వుడ్ ఉంది, సాప్ వుడ్ ఉంటుంది, దెన్ ఆఫ్టర్ దట్ క్యాంబ్రియం లేయర్ ఉంది. సో దెన్ దెర్ ఇస్ ఏ ఇన్నర్ బార్క్ యాజ్ వెల్ యాజ్ ది అవుటర్ బార్క్ ఆల్సో వీ హ్యావ్. ఇన్నర్ బార్క్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ అవుటర్ బార్క్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. యూ కెన్ సీ వన్స్.
వెన్ ట్రీ ఈస్ గ్రాడ్యువల్లీ మన ఇనిషియల్ పొజిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చెట్టు ఇలా ఉందనుకుందాను. సో త్రూ ద రూట్స్ దర్ ఇస్ ఎ న్యూట్రిషన్స్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. తర్వాత కాలంలో ఇదే చెట్టు ఇంత దొడ్డుగా అవుతుంది అన్నట్టు. తర్వాత కాలంలో ఇదే చెట్టు మన సైజ్ విల్ బి ఇంక్రీజ్డ్. అప్పుడు యాన్యువల్ రింగ్స్ ఏమైతే మనకు చాలా ఉంటాయి, ఇక్కడ కొన్ని మాత్రమే ఉంటాయి. యాన్యువల్ రింగ్స్ ఆర్ ది లిటిల్ బిట్ ఓన్లీ వీ కెన్ టేక్స్ దిస్ పర్టికులర్ సినారియో. దాని డిఫెక్ట్స్ కూడా చాలా జరుగుతాయి నన్ను. ఈవెన్ యాన్యులర్ రింగ్స్కి కూడా మనకు సో డిఫెక్ట్స్ అనేవి జరుగుతాయి. యాన్యులర్ రింగ్స్కి కూడా మనకు సో డిఫెక్ట్స్ అనేవి మనకు జరగడం జరుగుతుంది. హ్యావ్ టు రిమెంబర్ యాజ్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.